రెండు శక్తివంతమైన దైవ స్వరూపాలు ఒకదానితో ఒకటి తలపడితే ఏమవుతుంది? మరి ఆ శక్తి సంఘర్షణలో మరో భయంకరమైన రూపం కూడా ప్రవేశిస్తేనో? సాక్షాత్తు నరసింహస్వామికి పరమశివుడికి మధ్య జరిగిన అరుదైన ఆలోచనలకు కూడా అందని సంగ్రామం వెనుక ఉన్న కారణమేమిటి? నమస్కారం. మన సనాతన ధర్మం, హిందూ పురాణాలు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యపరిచే గాథలతో నిండి ఉన్నాయి. దేవతల లీలలు, వారి అవతారాలు, అసురులతో యుద్ధాలు, ప్రతి కథ లోపల ఒక లోతైన తాత్వికతను, ధర్మ సూక్ష్మాన్ని బోధిస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది అలాంటిదే ఒక అత్యంత ఉగ్రమైన, శక్తివంతమైన ఘట్టం గురించి. శ్రీ మహావిష్ణువు యొక్క ఉగ్ర అవతారమైన నరసింహస్వామికి త్రిమూర్తులలో ఒకడైన పరమశివుడికి మధ్య చోటు చేసుకున్న అనూహ్యమైన సంఘటనలతో పాటు గండబేరుండ రూపం గురించి కూడా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్. సాధారణంగా విష్ణువు మరియు శివుడు అభేద్యులు, అంటే వేరువేరు కాదు. వారు పరస్పరం పూజించుకుంటారు, లోక కళ్యాణం కోసం కలిసి పనిచేస్తారు. మరి వీరిద్దరూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకునే పరిస్థితి ఎందుకు తలెత్తింది? ఈ సంఘర్షణకు మూల కారణం హిరణ్యకశపుని వధ తర్వాత నరసింహస్వామి దాల్చిన ప్రచండమైన ఉగ్రరూపం. భక్త ప్రహ్లాదుని రక్షించి దుష్ట హిరణ్యకశపుని సంహరించిన తరువాత కూడా నరసింహస్వామి తన క్రోధాన్ని తగ్గించుకోలేకపోయారు. ఆయన ఆవేశం విశ్వంలో అలజడిని సృష్టించింది. లోకాలు ఆయన ఉగ్రరూపానికి భయపడిపోయాయి. నరసింహస్వామి లోకకంటకుడైన హిరణ్యకశపుణ్ణి సంహరించి ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు సగం మనిషి, సగం సింహం రూపంలో తీసుకున్న అవతారం ఇది. నరసింహుడు అత్యంత పరాక్రమశాలి, భక్త రక్షకుడు. ఇక శివుడు లయకారుడు, కరుణామయుడు. కానీ ధర్మరక్షణకు, లోక కళ్యాణానికి అవసరమైనప్పుడు అత్యంత భయంకరమైన రూపాలు కూడా దాల్చగలడు. ఆయన శక్తులు అపారం. హిరణ్యకశపుణ్ణి సంహరించిన అనంతరం నరసింహస్వామి కోపం విశ్వవ్యాప్తమైంది. ఆయన ఉగ్రరూపం నుండి వెలువడుతున్న తేజస్సు, క్రోధం దేవతలను, మహర్షులను సైతం వణికింపజేసింది. బ్రహ్మాది దేవతలు సైతం ఆయనను శాంతింపజేయటంలో విఫలమయ్యారు. ఈ తీవ్రమైన పరిస్థితిని గమనించిన పరమశివుడు తన వంతుగా లోకాలను రక్షించడానికి ముందుకు వచ్చాడు. నరసింహస్వామి యొక్క ప్రచండ రూపాన్ని శాంతింపజేయటం తనకే సాధ్యమని నిర్ణయించుకున్నాడు. నరసింహుని అగ్నిజ్వాలల వంటి కోపాన్ని అణచివేయడానికి శివుడు అత్యంత విచిత్రమైన, శక్తివంతమైన శరభావతారం ధరించాడు. ఈ రూపం పక్షి, మనిషి, జంతువుల లక్షణాల సమ్మేళనం. 8 కాళ్ళు, సింహం తల, పక్షి రెక్కలు, పదునైన గోళ్లు, భయంకరమైన గర్జనతో శరభుడు నరసింహస్వామిని ఎదుర్కొన్నాడు. అప్పుడు చోటు చేసుకుంది ఒక భయంకరమైన శక్తి సంఘర్షణ. నరసింహుని ఉగ్రరూపం ఒకవైపు, శివుని శరభావతారం మరోవైపు ఢీకొన్నాయి. కొన్ని పురాణాల ప్రకారం ఈ భీకర యుద్ధంలో నరసింహుడు కూడా తన శక్తిని మరింత పెంచుకోవడానికి లేదా శరభుణ్ణి ఎదుర్కోవడానికి గండబేరుండం అనే 2 తలల పక్షి రూపాన్ని ధరించాడని చెబుతారు. ఇది అత్యంత శక్తివంతమైన, అరుదైన రూపం. శరభుడు తన పదునైన గోళ్లతో, బలమైన రెక్కలతో నరసింహుణ్ణి గండబేరుండ రూపాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించాడు. భయంకరమైన పోరాటం తరువాత శరభుడు నరసింహుని బలాన్ని, ఉగ్రరూపాన్ని అణిచివేసి ఆయనను శాంతింపజేయడంలో విజయం సాధించాడు. శరభుడి చర్యతో నరసింహస్వామి తన కోపాన్ని వీడి శాంతస్వరూపం పొందారు. పురాణాల ప్రకారం శివుడు నరసింహుడు నుండి చర్మాన్ని పొంది దానిని తన వస్త్రంగా ధరించాడని కూడా చెబుతారు. ఈ సంఘర్షణ వెనక ఉద్దేశం దేవతల మధ్య ఆధిపత్య పోరాటం కాదు. లోకంలో ప్రబలిన అశాంతిని, ఒక దైవ స్వరూపం యొక్క అనియంత్రిత శక్తిని అదుపులోనికి తీసుకొని తిరిగి ప్రశాంతతను నెలకొల్పడమే దీని పరమార్థం. ఈ కథ విష్ణువు మరియు శివుడు వేరువేరు కాదు, వారంతా ఒకే పరబ్రహ్మం యొక్క వివిధ రూపాలని, లోక కళ్యాణం కోసం వారు ఏ రూపానైనా ధరించడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తుంది. శరభావతారం మరియు గండబేరుండ ప్రస్తావనలు ఆయా రూపాల అపార శక్తిని, ధర్మాన్ని నిలబెట్టడంలో వాటి పాత్రలను వివరిస్తాయి. అంతిమంగా శివుడు తన కరుణతో, శక్తితో నరసింహుణ్ణి శాంతింపజేసి లోకాలను రక్షించాడు. కొంతమందికే తెలిసిన ఈ అద్భుతమైన పురాణ గాథ గురించి మీ అభిప్రాయాలు ఏమిటి? నరసింహుడు, శివుడు మరియు గండబేరుండ రూపాలపై మీకున్న ఆలోచనలను కింద కామెంట్లలో తెలియచేయండి. హిందూ పురాణాలకు సంబంధించిన మరెన్నో అద్భుతమైన కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ్.